హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 5th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో లెట్స్ ఇది ఫస్ట్ టాపిక్. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో లెట్స్ ఇది ఆన్సర్. ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెట్ టు బి రీనేమ్డ్. వాట్ విల్ ఇట్స్ న్యూ నేమ్ బి? అంటే మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నేమ్ చేంజ్ అవుతుంది కదా. సో దాని కొత్త నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో రిన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి? రిగార్డింగ్ ది సీఫ్లెట్ సిస్టమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో ఏది తప్పు స్టేట్మెంటో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దానికి సంబంధించి చూద్దాం. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ అడ్వాన్స్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఎట్ ది విలేజ్ లెవెల్. ఆప్షన్ బి, ఇట్ వాస్ జాయింట్లీ డెవలప్డ్ బై సీడాక్ పూణే అండ్ ది సెంట్రల్ వాటర్ కమిషన్. ఆప్షన్ సి, ఇట్ ప్రొవైడ్స్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ 3 days ఇన్ అడ్వాన్స్. ఆప్షన్ డి, ఇట్ కవర్స్ ది మహానది, గోదావరి అండ్ తపి రివర్ బేసిన్స్ అని అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే బేసిక్గా తప్పున్న స్టేట్మెంట్ ఏదో గుర్తించి ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఆప్షన్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు నరేంద్ర మోడీ గారికి వచ్చేసి అవార్డ్స్ అనేటివి రావడం జరుగుతుంది కదా. మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేటివి. సో మళ్ళొక అవార్డు అనేది రావడం జరిగింది. సో అదేంటో చూద్దాము. ఓకే, టీబీ స్క్రీనింగ్ ఇన్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. అదేవిధంగా తాలిబాన్ గవర్నమెంట్ గురించి న్యూస్లో ఉండడం జరిగింది. గార్డెన్ పోద్రాంగ్ ట్రస్ట్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. అసలు ఆ ట్రస్ట్ దేనికి సంబంధించిందనేది చూద్దాము. యూనికోడ్ కన్సార్టియం అండ్ భారత్ స్టడీ, అదేవిధంగా సబ్రాంగ్ క్లినిక్, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ కెమికల్ ఇండస్ట్రీ, నెక్స్ట్ సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ న్యూస్లో ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి కోఆపరేటివ్స్ గురించి చూద్దాం. ఓకే, నరేంద్ర మోడీ గారికి ట్రినిడాడ్ అండ్ టొబాకోకి సంబంధించిన కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీకి సంబంధించినటువంటి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది రావడం జరిగింది. సో దీంతో మొత్తం ఇప్పుడు 25 హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తీసుకొని రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకు తెలుసు మనకి ఘనాకు సంబంధించినటువంటి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాకో ఏదైతే నేషన్ ఉందో మనకి కరేబియన్ నేషన్, ఆ నేషన్ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి మన పిఎం గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో ఇప్పుడు వీరి యొక్క మొత్తం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చేసి ఆయా కంట్రీకి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారాలు తీసుకోవడం వల్ల అంటే మనకి ఇప్పుడు భారత రత్న ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డిఫరెంట్ కంట్రీస్కి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి. సో ఆ విధంగా 25 కంట్రీలకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. రీసెంట్గా మనకి ఘనా కంట్రీకి సంబంధించి కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు సైప్రస్, అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి నెక్స్ట్ ఈ విధంగా మనకి అవార్డ్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. 25 కంట్రీకి సంబంధించినటువంటి అవార్డ్స్. ఓకే, లెట్స్ సీ హైలైట్స్. ఓకే, హైయెస్ట్ సివిలియన్ హానర్డ్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో. ఓకే, సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ విజిటింగ్ 1999. సో మనకి ట్రినిడాడ్ అండ్ టొబాకో కంట్రీకి తర్వాత 1999 నుంచి ఇప్పుడు ఈ మధ్యలో విజిట్ చేసినటువంటి మొదటి ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు రికార్డ్ చేయడం జరిగింది. సో మరి ఈ అవార్డు ఎందుకు హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే గ్లోబల్ లీడర్షిప్ ఆన్ ది వరల్డ్ స్టేజ్. సో మన యొక్క కంట్రీని గ్లోబల్ లీడర్షిప్లో ముందంచులో ఉంచుతున్నారు. సో అందుకని చెప్పేసి అదేవిధంగా స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్ విత్ ది ఇండియన్ డయాస్పోరా. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాకో ఏదైతే దేశం ఉందో ఆ దేశము అదేవిధంగా మన దేశంతో సత్సంబంధాలు ఎక్కువగా పెరగాలన్న ఉద్దేశంతో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవిడ్-19 పాండమిక్ టైంలో మనము కొన్ని హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ చేసాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో చిన్న కంట్రీస్కి వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, కోవిడ్ వ్యాక్సిన్. సో అందుకని చెప్పేసి ఆ గుర్తింపుకు గాను మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి మోడీ గారికి ఇచ్చారు అంటే ఎంటైర్ భారతదేశానికి ఇచ్చారని అర్థం. సో ఈ అవార్డుకు సంబంధించిన పేరు ఏంటి ద ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో. ఓకే, ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మనకి ఇప్పుడు 5 కంట్రీస్ విజిట్ ఏదైతే ఉందో ఆ 5 కంట్రీస్ విజిట్లో భాగంగా ఘనా, నెక్స్ట్ మనకి ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాకోకి సంబంధించిన అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో బ్రిక్స్ సమ్మిట్ 17th బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో దాని విజిట్లో భాగంగా
ఆ సమ్మిట్కి అటెండ్ అయ్యే ప్రాసెస్లో మొత్తం 5 కంట్రీస్ని విజిట్ చేస్తున్నారు కదా, అర్జెంటీనా, బ్రెజిల్. సో ఈ విధంగా ఆ కంట్రీస్ని విజిట్ చేసే ప్రాసెస్లో ఆయా కంట్రీస్ మన మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రష్యా బికమ్స్ ది ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్. మనకి 2021లో ఏమైంది అంటే బేసిక్గా అక్కడ అమెరికన్ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో అమెరికన్ ఫోర్సెస్ అండదండలతోనే అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ కాకుండా వేరే రెగ్యులర్ గవర్నమెంట్ ఉండేదన్నమాట. సో ఆ రెగ్యులర్ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది 2021లో. ఎప్పుడైతే యుఎస్కి సంబంధించిన ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్ ఎప్పుడైతే విత్డ్రా చేసుకుందో అక్కడ నుంచి దాని తర్వాత తాలిబాన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది 2021లో. సో ఇప్పటి వరకు ఏ ప్రధానమైనటువంటి దేశం కూడా తాలిబాన్ గవర్నమెంట్ అఫీషియల్గా గుర్తించలేదు. అయితే మొట్టమొదటిసారిగా రష్యా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి రష్యా ఇప్పుడు ఈ తాలిబాన్ గవర్నమెంట్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి తాలిబాన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంబాసిడర్ రాయబారి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన మధ్యలో కొన్ని ఫార్మల్ ఎక్స్చేంజెస్ కూడా జరిగాయి. లైక్ అగ్రికల్చర్ సపోర్ట్ కానీ, టెక్నికల్ సపోర్ట్స్, ఇలాంటి వాటిలలో వాణిజ్యపరమైనటువంటి అగ్రిమెంట్స్లో భాగంగా ఈ రాయబారితోని తాలిబాన్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ రాయబారితోని అఫీషియల్గా ఫార్మల్గా అగ్రిమెంట్స్ జరిగాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అఫీషియల్గా గుర్తించినటువంటి కంట్రీ ఏది అంటే తాలిబాన్ గవర్నమెంట్ని అఫీషియల్గా గుర్తించినటువంటి గవర్నమెంట్ ఏంటి అంటే రష్యా. ఏ దేశము అంటే రష్యా. ఓకే, సో మనకి 2021 తర్వాత బేసిక్గా అఫీషియల్గా గుర్తించినటువంటి కంట్రీ తాలిబాన్ గవర్నమెంట్ని ఎవరు అంటే రష్యా. ఓకే, రష్యా లిస్ట్ అవుట్లాడ్ ఆర్గనైజేషన్. సో తాలిబాన్ ఏదైతే ఉందో తాలిబాన్ని ఒకప్పుడు ఈ అవుట్లాడ్ ఆర్గనైజేషన్స్గా గుర్తించడం జరిగింది. ఆ లిస్టులో నుంచి ఇప్పుడు రష్యా వీరిని తీసివేయడం ద్వారా అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా తాలిబాన్ అపాయింటెడ్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో గుల్ హసన్ హసన్ మధ్య వీరు ఇప్పుడు రాయబారిగా రష్యాలో ఉండడం జరిగింది. తాలిబాన్ గవర్నమెంట్ రాయబారిగా అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ట్రేడ్ రిలేటెడ్, కోఆపరేషన్, ఎనర్జీ, అగ్రికల్చర్ ఇలాంటి వాటిలో వీరు ఇప్పుడు బేసిక్గా సత్సంబంధాలు అనేవి పెంచుకోబోతున్నారు. ఓకే, అఫీషియల్గా గుర్తించినటువంటి కంట్రీ ఏది? రష్యా. ఓకే, నెక్స్ట్ గార్డెన్ పోర్ట్రాంగ్ ట్రస్ట్. సో బేసిక్గా ఈ గార్డెన్ పోర్ట్రాంగ్ ట్రస్ట్ దేనికి సంబంధించిందంటే దలైలామా, బేసిక్గా టిబెట్ ఏదైతే రీజియన్ ఉందో ఆ టిబెట్కి సంబంధించినటువంటి బౌద్ధ సన్యాసుల ప్రధాన గురువుని దలైలామాగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి దలైలామా 14వ దలైలామా. సో బేసిక్గా వీరు ఈ దలైలామాకు సంబంధించినటువంటి తర్వాత వారసుల్ని అనౌన్స్ చేయడము, అదేవిధంగా ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో గార్డెన్ పోర్ట్రాంగ్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది వీరి యొక్క నివాస యోగ్యానికి సంబంధించి, ఈ గార్డెన్ పోర్ట్రాంగ్ ఏదైతే ఉందో నివాసానికి సంబంధించినటువంటి దలైలామాకు సంబంధించి నివాసానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఆ ట్రస్ట్ని కూడా కొనసాగిస్తాము అని చెప్పేసి అఫీషియల్గా పేర్కొనడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి ఈ ట్రస్ట్ ఏంటి అసలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, 14th దలైలామా, ఇప్పుడు ఎవరైతే దలైలామా మన ఇండియాలో చోటు ఉంచుకున్నాడో, బేసిక్గా తలదాచుకున్నాడో టిబెట్ నుంచి వచ్చి 1959 తర్వాత అతను అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ద స్పిరిచువల్ లీడర్ ఆఫ్ ది టిబెటన్ బుద్ధిస్ట్ అనౌన్స్డ్ దట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దలైలామా విల్ కంటిన్యూ అండ్ ద గార్డెన్ పోర్ట్రాంగ్ ట్రస్ట్ షెల్ బి ద సోల్ అథారిటీ టు రికగ్నైజ్ ది ఫ్యూచర్ రీఇన్కార్నేషన్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ గార్డెన్ పోర్ట్రాంగ్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు బేసిక్గా మనకి 2011లోనే ఈ గార్డెన్ పోర్ట్రాంగ్ ట్రస్ట్ అనేది ఇండియాలో రిజిస్టర్ అయింది. ఓకే, ఒక ఎన్జిఓగా రిజిస్టర్డ్ బాడీ ఇన్ ఇండియా అండ్ ఆపరేట్స్ ది ఆఫీస్ ఆఫ్ హిస్ హోలీనెస్గా ఇది ఆపరేట్ చేస్తుంది. 2011లో ధర్మశాలలో బేసిక్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఓకే, 14th దలైలామా ఎస్కేప్ ఫ్రమ్ లాసా టు ఇండియా ఇన్ మార్చ్ 1959లో వీరు బేసిక్గా చైనా ఏదైతే టిబెట్ని ఆక్యుపై చేసిన తర్వాత ఈ బుద్ధిస్ట్ రిలేటెడ్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ దలైలామాని అక్కడ
ఉండకుండా ఏమైందంటే అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి ఇండియాలో తలదాచుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇండియా అసలం ఇవ్వడం జరిగింది, వారికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ట్రస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇండియాలోనే రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా రీజన్స్ యూనికోడ్ కన్సార్టియం. ఓకే, సో బేసిక్గా యూనికోడ్ కన్సార్టియం అంటే ఏం లేదండి, ఇది ఒక గ్రూప్ ఆఫ్ కన్సార్టియం. ఓకే, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నటువంటిది. సో దీనికి సంబంధించి ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అఫీషియల్ మెంబర్గా ఈ కన్సార్టియంలో ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ యూనికోడ్ కన్సార్టియం ఏం చేస్తుందంటే ఆయా లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి మనకి ఇప్పుడు ఫేస్బుక్లో కానీ అదేవిధంగా వాట్సాప్లో కానీ చాట్ చేసుకున్నప్పుడు ఎమోజీస్ వస్తాయి కదండి. సో ఆ ఎమోజీస్కి సంబంధించినటువంటి యూనికోడ్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది, యూనికోడ్. సో దీనివల్ల ఏంటి అంటే ఆయా మల్టీ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ లాంగ్వేజెస్, సో వాటికంటూ ఒక రికగ్నైజ్ ఇస్తూ సో ఈజీగా యూనికోడ్ ద్వారా కమ్యూనికేషన్ చేసే సిస్టమ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో యూనికోడ్ కన్సార్టియం అంటే ఏంటి, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ లాంగ్వేజెస్ నుంచి ఒక కామన్ యూనికోడ్ని రూపొందించడమే యూనికోడ్ కన్సార్టియం యొక్క మెయిన్ కీ రోల్. సో దీంట్లో 2019 వరకు ఇండియా కొనసాగింది, 2021లో రీజాయిన్ అయింది, మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా ఈ యూనికోడ్ కన్సార్టియంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ యూనికోడ్ అంటే ఒక మామూలుగా ఎమోజీస్ తయారు చేస్తారు కదండి. సో ఆ ఎమోజీస్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా సేమ్గా ఉపయోగించే విధంగా వాటిని తీర్చిదిద్దడమే ఈ యూనికోడ్ కన్సార్టియం యొక్క ముఖ్యమైన రోల్ అన్నమాట. సో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తుంది. రీజాయిన్ ది యూనికోడ్ కన్సార్టియం యాజ్ ఎ సపోర్టింగ్ మెంబర్ దిస్ ఇయర్, బికమ్ వన్ ఆఫ్ జస్ట్ 2 గవర్నమెంట్ మెంబర్స్ విత్ ఓట్ ఆన్ ది బాడీ. సో బేసిక్గా ఐటీ మినిస్ట్రీ వాజ్ ప్రీవియస్లీ మెంబర్ 2000 నుంచి 2019 వరకు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏదైతుందో అది అఫీషియల్ మెంబర్గా ఉంది. దాని తర్వాత 2021లో కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మళ్ళీ రీజాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ది యూనికోడ్ స్టాండర్డ్స్. ఓకే, బేసిక్గా డిసైడ్స్ హౌ టెక్స్ట్ అండ్ ఎమోజీస్ ఆర్ షోన్ ఆన్ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్లలో ఏ విధంగా చూంచాలి అని చెప్పేసి కీప్యాడ్ పైన ఏ విధంగా చూంచాలి అని ఒక యూనికోడ్ని తీర్చిదిద్దుతా అనమాట. ఓకే, ఇప్పుడు ఇండియా కూడా రీజాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా మొదటిసారి జాయిన్ అయింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కాదండి, ఇది 3వసారి. 2000 నుంచి 2019, మళ్ళీ 2021, ఇప్పుడు 2025లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత్ స్టడీ. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు బేసిక్గా భారత్ స్టడీ ఏది మనకి ఏజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఏజింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్టడీని చేయడం జరిగింది, భారత్ స్టడీ. దీనికి కూడా ఒక అబ్రివేషన్ ఉండడం జరిగింది. సో మన ఇండియన్ పాపులేషన్ ఏ విధంగా లాంజవిటీ పెరుగుతుంది అంటే లైఫ్ సైకిల్ ఏ విధంగా లైఫ్ డ్యూరేషన్ ఎంతవరకు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు మరణించకుండా బ్రతికి ఉన్నారు అనే దాన్ని బట్టి లెక్కించడం కోసం అని చెప్పేసి భారత్ స్టడీ చేయడం జరిగింది. ఓకే, లాంజవిటీ అనేది పెరుగుతుంది, సో దీనివల్ల కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈ భారత్ స్టడీ చెప్పడం జరిగింది. సో అది ఏ ప్రోగ్రాంలో భాగంగా ఈ భారత్ స్టడీ చేశారు, అసలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, బేసిక్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఈజ్ రైజింగ్. ఓకే, బట్ ఏజ్ రిలేటెడ్ డిసీజ్ లైక్ పార్కిన్సన్స్ అండ్ డెమెన్షియా ఆర్ ఇంక్రీజింగ్. సో మనకి ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, పార్కిన్సన్ అంటే మర్చిపోవడము, అదేవిధంగా డెమెన్షియా లాంటివి పెరుగుతున్నాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది అంటే సగటు మానవ జీవితం ఏదైతే ఉందో ఇండియాలో అది పెరుగుతుంది పర్ పర్సన్కి. కాకపోతే ఎట్ ది సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈ భారత్ స్టడీ ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. సో ఎవరు నిర్వహించారు, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఏదైతే ఉందో లాంజవిటీ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ స్టడీ చేయడం జరిగింది. సో ఈ స్టడీ ఈ పాయింట్ని హైలైట్ చేసింది. అదేవిధంగా వెస్టర్న్ హెల్త్ స్టాండర్డ్స్ ఆఫెన్ లెడ్ టు మిస్ డయాగ్నోసిస్ ఇన్ ఇండియన్ పాపులేషన్. సో వెస్టర్న్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి మెడికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి సంబంధించినంత వరకు మిస్ డయాగ్నోసిస్ అవుతున్నాయి. అంటే బేసిక్గా మన ఇండియన్ స్టాండర్డ్స్ రిలేటెడ్గా ఏదైతే వైద్యం చేయాలో ఆ వైద్యం చేయకుండా వెస్టర్న్ స్టాండర్డ్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మిస్లీడ్ అవుతుందని చెప్పేసి కూడా ఈ
ఏది ఈ రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. సో బేసిక్గా భారత్ స్టడీగా నిర్వహించడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ది లాంజవిటీ ఇండియా ప్రోగ్రామ్. సో భారత్ అనే దానికి అబ్రివేషన్ ఏంటి అంటే బయో మార్కర్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్, రెసిలియన్స్, అడ్వర్సిటీ అండ్ ట్రాన్సిషన్ అని చెప్పేసి అబ్రివేషన్. సో ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారత్ స్టడీకి సంబంధించి న్యూస్లో చూసాము, వార్తల్లో నిలిచింది కదా. ఆ భారత్ అనే దానికి అబ్రివేషన్ ఏంటి అంటే బయోమార్కర్స్ ఆఫ్ హెల్దీ ఏజింగ్, రెసిలియన్స్, అడ్వర్సిటీ అండ్ ట్రాన్సిషన్. సో ఆబ్జెక్టివ్ ఏంటి? క్రియేట్ భారత్ బేస్ లైన్ ఫర్ నార్మల్ హెల్త్ స్పెసిఫిక్ టు ఇండియన్స్, డిటెక్ట్ ఎర్లీ సైన్స్ ఏజింగ్ అండ్ డిసీజ్. సో బేసిక్గా ఎర్లీ డిటెక్ట్ చేసి డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి తగ్గట్టుగా పాలసీస్ చేయవచ్చు అని చెప్పేసి, ఎనేబుల్ కస్టమైజ్డ్ హెల్త్ కేర్ ఇంటర్వెన్షన్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి. కీ టేక్అవేస్ ఏంటి? భారత్ రిప్రజెంట్స్ ది ల్యాండ్ మార్క్ స్టెప్ టువర్డ్ ఎవిడెన్స్ బేస్డ్. సో మనకు ఒక ఆధారం ఉండాలి కదా ఒక ప్రోగ్రామ్ తీసుకురావాలన్నా ఏజింగ్ రిలేటెడ్గా. సో దానికి సంబంధించి అదేవిధంగా ఇండియా స్పెసిఫిక్ హెల్త్ కేర్ దట్ రిఫ్లెక్ట్స్ కంట్రీస్ యూనిక్ జెనెటిక్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ రిలయబిలిటీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పింది? వెస్టర్న్ సైడ్కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ ప్రాక్టీస్ అనేవి ఇండియాలో మిస్లీడ్ అవుతున్నాయని చెప్పేసి చెప్తుంది. సో మనకంటూ ఒక యూనిక్నెస్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ భారత్ స్టడీ ఏదైతే ఉందో అది హైలైట్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి భారత్ స్టడీ దేనికి సంబంధించిందంటే లాంజవిటీ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అని ఒకటి. అండ్ భారత్ స్టడీ యొక్క అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్, అది చేపట్టినటువంటి ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, పాండిచ్చేరి బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ ఆర్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు ఇంటిగ్రేట్ టీబీ స్క్రీనింగ్ ఇన్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. సో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి కొత్తది తీసుకురావడం జరిగింది. ఆ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంలో భాగంగా టీబీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు చేయబోతున్నారు. సో ఇది తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా, అదేవిధంగా మొదటి యూనియన్ టెరిటరీగా మనకి పాండిచ్చేరి నిలిచింది. సో సింపుల్గా పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ, కాకపోతే ఏంటంటే మొత్తంగా దేశం మొత్తంలో ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చినటువంటి సిటీ ఆర్ స్టేట్ ఏదైనా అంటే మాత్రం పాండిచ్చేరి. సో సింపుల్గా ఏంటంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. సో యంగ్ డాక్టర్స్ ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో వారికి ఒక్కొక్క ఫ్యామిలీని 3 to 4 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఇస్తారు యాజ్ ఎ ప్రాక్టీషనర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా. సో ఆ ఫ్యామిలీ అడాప్షన్ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ 4 to 5 ఫ్యామిలీస్ కానీ 3 to 4 ఫ్యామిలీస్ ఒక్కొక్క మెడికల్ ప్రాక్టీషనర్ అడాప్ట్ చేసుకొని ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్కి టీబీ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దాన్ని ఇంక్లూడ్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా, మొదటి యూనియన్ టెరిటరీగా పాండిచ్చేరి గుర్తించడం జరిగింది. ఓకే, సో బేసిక్గా మనందరికీ తెలుసు టీబీ, ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. సో దీని యొక్క పర్యవసానాలు ఏంటి? బేసిక్గా బ్లడ్ కాఫ్, ఫీవర్, చెస్ట్ పెయిన్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా ట్యూబర్క్యులోసిస్ బకిలీ ద్వారా ఇది రావడం జరుగుతుంది. ఇది ఒక ఎయిర్ బోన్ డిసీజ్, బేసిక్గా లంగ్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో త్రూ బ్లడ్ అండ్ లింఫ్ నోడ్స్ ద్వారా నాన్ స్పెసిఫిక్ న్యూమాటిక్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకే, ట్యూబర్క్లీ అండ్ కాజెస్ నెక్రోసిస్. ఓకే, మే రిమైన్ ది డోర్మాంట్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, సో బేసిక్గా టీబీ స్క్రీనింగ్ని ఇటీవల కాలంలో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంలో తీసుకొచ్చినట్టు మొదటి రాష్ట్రం, అదేవిధంగా యూనియన్ టెరిటరీ ఏదంటే పాండిచ్చేరి. సో చెప్పాను కదా ఒక్కొక్క మెడికల్ ప్రాక్టీషనర్ 3 to 4 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్. ఓకే, ఇదంతా కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా టీబీ స్క్రీనింగ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చెప్పాను కదా 3 to 5 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వారికి అప్ టు 5 ఫాలో అప్ ఫర్ 3 years. సో దీంట్లో భాగంగా ఏంటి, వీరు అడాప్ట్ చేసుకున్న తర్వాత టీబీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్లని అనేవి చేయడం జరుగుతుంది. ఎర్లీ డిటెక్షన్. సో దీంట్లో భాగంగా ఏంటి, ఎర్లీ డిటెక్షన్, అసిస్టెన్స్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, లింకేజ్ అనేది దీంట్లో సైక్లికల్గా జరుగుతూ ఉంటుంది. సో వర్బల్ అటాప్సీ. సో యూజ్డ్ టు అనలైజ్ 160 ట్యూబర్క్యులోసిస్ డెత్స్ అనేవి జరిగాయి. సో అందుకని చెప్పేసి
దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి పాండిచ్చేరి గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా టెక్నాలజీ డ్రివెన్ స్క్రీనింగ్ అనేది చేస్తారు. సో ఏఐ ఎనేబుల్డ్ హ్యాండిల్డ్ చెస్ట్ ఎక్స్రేస్, అదేవిధంగా న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్లు అనేటివి టీబీ డిటెక్షన్ కోసం అనేది చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత రిస్క్ మ్యాపింగ్ రిగార్డింగ్ పాపులేషన్. సో పాపులేషన్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారు అంటే ఈ టీబీ రిలేటెడ్ వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పేసి కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంకొక టాస్క్ టీబీ రిలేటెడ్, టీబీ ముక్త్ భారత్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి టీబీ రిలేటెడ్గా ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది అండ్ టార్గెట్ ఎప్పటి వరకు మనం ఇండియాలో టీబీని అంతమొందించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సంబ్రాంగ్. సో ఇదొక క్లినిక్ అండి, సంబ్రాంగ్ క్లినిక్. బేసిక్గా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్స్జెండర్స్ మొత్తం ఈ క్లినిక్లో వర్క్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్ డాక్టర్, ట్రాన్స్జెండర్ నర్సెస్, వీళ్ళంతా కూడా సిస్టర్స్, వీళ్ళంతా కూడా ఒక క్లినిక్లో పనిచేయడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిన క్లినికే మనకి సంబ్రాంగ్ క్లినిక్. సో ఇది ఎవరు తీసుకొచ్చారు అంటే తెలంగాణ గవర్నమెంట్. సో బేసిక్గా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జెండర్ ఈక్వాలిటీలో భాగమే అని చెప్పేసి వాళ్ళు కూడా అన్ని వర్క్స్ చేయగలుగుతారు అని రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళతో పూర్తిగా ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్జెండర్గా ఉంటారు. సో ఆ పేరేంటి మనకి సంబ్రాంగ్ క్లినిక్. సో ఇంతకుముందు మిత్ర క్లినిక్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ మిత్ర క్లినిక్ పేరుని ఏమని చేయడం జరిగింది, సంబ్రాంగ్ క్లినిక్గా మార్చడం జరిగింది. ఓకే, ఎక్కడ తెలంగాణలో. ఓకే, చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ లెడ్ హెల్త్ క్లినిక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ అంతకుముందు మిత్ర క్లినిక్గా ఉండడం జరిగింది. ఇప్పుడు దీన్ని సంబ్రాంగ్ క్లినిక్గా పేరు మార్చడం జరిగింది. సో సింపుల్గా ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్ లెడ్ క్లినిక్ ఏదైతే ఉందో బేసిక్గా అది మనకి మిత్ర క్లినిక్గా ఉండేది. దాని పేరు దేనిగా ఏ పేరు మీదకి మార్చారు అంటే సంబ్రాంగ్ క్లినిక్. ఓకే, సంబ్రాంగ్ క్లినిక్. సో మరి ఈ క్లినిక్కి సపోర్టివ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే టాటా ట్రస్ట్. ఓకే, ఆఫ్టర్ ఫేసింగ్ ఏ షట్ డౌన్ డ్యూ టు యుఎస్ ఎయిడ్ ఫ్రీజ్. సో బేసిక్గా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఈ యుఎస్ ఎయిడ్ ఏదైతే ఉందో సహాయం అది ఈ క్లినిక్కి బంద్ అయిపోయింది. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అదేవిధంగా టాటా ట్రస్ట్ కొలాబరేషన్తో దీన్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఎంటైర్లీ స్టాఫ్డ్ అండ్ మేనేజ్డ్ బై ది ట్రాన్స్జెండర్ పర్సన్ ఫార్మర్లీ నోన్ యాజ్ మిత్ర క్లినిక్. ఓకే, సో బేసిక్గా దీంట్లో హెచ్ఐవి ఎయిడ్స్ ట్రీట్మెంట్ అదేవిధంగా మెంటల్ హెల్త్ సర్వీసెస్ అనేటివి కూడా ఈ క్లినిక్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జనరల్ హెల్త్ కేర్ ఇన్ స్టిగ్మా ఫ్రీ అండ్ ఇంక్లూజివ్ సెట్టింగ్. సో బేసిక్గా ఒక అవేర్నెస్ కల్పించాలి, వీళ్ళు కూడా సమాజంలో భాగమే, వీళ్ళు కూడా అన్ని పనులు చేస్తారు అని చెప్పేసి వీరికంటూ వీరితో ఒక స్పెషల్ అటెన్షన్ కోసం అని చెప్పేసి ఈ సంబ్రాంగ్ క్లినిక్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ దట్ వన్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ కెమికల్ ఇండస్ట్రీ. సో మనకి ఇండియాలో కెమికల్ ఇండస్ట్రీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, రాబోయే 2040 కల్లా మన ఇండియా కెమికల్ ఇండస్ట్రీస్లో డ్రగ్ ఇండస్ట్రీస్లో ఎంతవరకు చేకూరుస్తుంది అండ్ ఎంతవరకు బేసిక్గా జీడిపికి కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది, ఎంతవరకు మార్కెట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఈ బేసిక్గా నీతి ఆయోగ్ ఈ కెమికల్ ఇండస్ట్రీ పైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. కెమికల్ ఇండస్ట్రీ బేసిక్గా టైటిల్ ఏంటి, కెమికల్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్. గ్లోబల్ వాల్యూ చైన్లో మనకి కెమికల్ ఇండస్ట్రీ ఎంతవరకు పార్టిసిపేషన్ చేస్తుంది, ఇండియాకు సంబంధించినటువంటి కెమికల్ ఇండస్ట్రీ అని చెప్పేసి అనే థీమ్తోని ఈ రిపోర్ట్ని తీసుకురావడం జరిగింది. సో ద రిపోర్ట్ ఎన్విజన్ ఇండియా అచీవింగ్ ఏ 12% షేర్ ఇన్ గ్లోబల్ కెమికల్ వాల్యూ చైన్లో 12% షేర్ అనేది 2040 కల్లా 2040 కల్లా 12% షేర్ని తీసుకురాబోతుంది అని చెప్పాడు. అదేవిధంగా $US ఎంతవరకు 1 ట్రిలియన్ వరకు కాంట్రిబ్యూషన్ చేయబోతుంది గ్లోబల్లో అని చెప్పేసి గ్లోబల్ ఎకానమీకి గ్లోబల్ కెమికల్ ఇండస్ట్రీకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. $1 ట్రిలియన్ అవుట్పుట్ బై 2040. సో బేసిక్గా కరెంట్ స్టేటస్ ఏంటి అనేది చూద్దాం.
సిక్స్త్ లార్జెస్ట్ గ్లోబల్ ప్రొడ్యూసర్. 7% ఆఫ్ ది ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపిలో 7% కలిగి ఉంది కెమికల్ ఇండస్ట్రీ యొక్క షేరు. అదేవిధంగా సిక్స్త్ లార్జెస్ట్ గ్లోబల్ ప్రొడ్యూసర్ కెమికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫ్రాగ్మెంటెడ్ ఎంఎస్ఎంఈ డామినేటెడ్ సెక్టర్. గ్లోబల్ వాల్యూ చైన్లో 3.5% కేవలం ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే ఉండడం జరిగింది. అదేవిధంగా $31 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అనేది 2023లో ఉండడం జరిగింది. హై ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ చైనా అండ్ గల్ఫ్ కంట్రీస్లో నుంచి ఈ కెమికల్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. స్టిల్ ట్రేడ్లో డెఫిసిట్ ఉంది. సో లో రీసెర్చ్ అండ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు కేవలం 0.7% మాత్రమే పెడుతున్నారు రెవెన్యూలో. రెగ్యులేటరీ డిలేస్ అండ్ 30% స్కిల్ గ్యాప్ ఉంది అని చెప్పేసి కెమికల్ ఇండస్ట్రీ రిపోర్ట్ ఏదైతే నీతి ఆయోగ్ రిలీజ్ చేసిందో అది చెప్తుంది. సో క్వశ్చన్స్ 2 విధాలుగా రావచ్చు. ఎవరు రిలీజ్ చేశారో అని అడిగితే నీతి ఆయోగ్. అదేవిధంగా టైటిల్. సో దానికి సంబంధించిన ఇంకా ఇన్డెప్త్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే కెమికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్ట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నీతి ఆయోగ్ ఏం రికమెండ్ చేసింది? వరల్డ్ క్లాస్ హబ్స్ని చేయాలి అని చెప్పేసింది. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పుష్ చేయాలని చెప్పింది. ఫాస్ట్ ఈసీ క్లియరెన్స్, అదేవిధంగా స్కిల్లింగ్ డ్రైవ్. 30% గ్యాప్ ఉందంట ఇండస్ట్రీలో. ఓకే, అదేవిధంగా ఫైనాన్షియల్ FTA ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆప్టిమైజేషన్ కూడా చేయాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ హైలైట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, సునీల్ కదమ్ అపాయింటెడ్ అయితే సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి సునీల్ కదమ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో వీరికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సునీల్ జయవంత్ కదమ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది సెబీ. మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వీరిని అపాయింట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకి RBI గవర్నర్ కానీ, కంప్యూటర్ ఆడిటర్ జనరల్ కానీ, సెబీ డైరెక్టర్ కానీ, అదేవిధంగా మెయిన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. తరచుగా అపాయింట్మెంట్స్ రిలేటెడ్ దాంట్లో అడగడం జరిగింది. సో సెబీ మనందరికీ తెలుసు 1988లో స్టాట్యుటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలిసిందే కదా. మనకి నాన్ స్టాట్యుటరీ బాడీగా అంటే చట్టబద్ధంగా కానటువంటి సంస్థతో జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో చేయడం జరిగింది. తర్వాత దీన్ని స్టాట్యుటరీ బాడీగా అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 1992లో హర్షద్ మెహతా స్కామ్ తర్వాత బేసిక్గా స్టాట్యుటరీ బాడీగా దీన్ని చేయడం జరిగింది, ఒక చట్టబద్ధ సంస్థగా. ఓకే, సెబీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ద స్టాట్యుటరీ బాడీ ఇన్ ది ఇయర్ 1992 ఇన్ ది వేక్ ఆఫ్ ది హర్ష మెహతా స్కామ్ ఇన్ 1992. సో ఇప్పుడు ఈ సునీల్ జయవంత్ కదమ్ గారు బేసిక్గా తుహిన్ కాతా పాండే గారు అంతకుముందు చైర్మన్గా ఉండేవారు. టుక్ యాజ్ చైర్మన్ 1 March 2025 రీప్లేసింగ్ ది మదబీ పూరి భోజ్. సో అంతకుముందు చైర్మన్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సునీల్ జయవంత్ కదమ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అంతకుముందు March 1 మనకి చైర్మన్ని కూడా చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇద్దరు ఇంపార్టెంట్. సో చైర్మన్గా తుహిన్ కాంతా పాండే గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. సో July 5న మనం ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తరచుగా కోఆపరేటివ్ సొసైటీస్ రిలేటెడ్గా న్యూస్లో ఉండడం కూడా జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని మనం ఎవ్రీ ఇయర్ July 5న సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ థీమ్ ఏంటి? కోఆపరేటివ్ డ్రైవింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. సో థీమ్ కంపల్సరీ ఇంపార్టెంట్, కోఆపరేటివ్స్ డ్రైవింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. సో కీ హైలైట్స్ ఏంది? ఫస్ట్ సండే జూలై ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ సాటర్డే ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలైని మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో బేసిక్గా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్. సో మనము 2025ని ఏమని సెలబ్రేట్ చేస్తున్నాము? యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా 2025ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో చాలా స్పెషల్, కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రికగ్నైజ్ ది హెల్త్ కేర్, హౌసింగ్ అండ్ అగ్రికల్చర్, క్లీన్ ఎనర్జీకి కోఆపరేటివ్స్లో బాగా ఇంపార్టెన్స్ ఉంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కోఆపరేటివ్ సొసైటీని గుర్తించి మనకి
97 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 97వ రాజ్యాంగ సవరణ ద్వారా కోఆపరేటివ్స్ని పార్ట్ 9Bలో కూడా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్టికల్ 19లో కూడా కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేసుకోవడము ఒక హక్కుగా, ప్రాథమిక హక్కుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 43B ఏదైతే ఉందో డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ఏదైతే ఉందో మనకి DPSPs ఉన్నాయి కదా, ఆదేశిక సూత్రాలు, దాంట్లో కూడా ఆర్టికల్ 43Bలో కూడా మనము కోఆపరేటివ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. పార్ట్ 9B ఏదైతే ఉందో దాంట్లో కోఆపరేటివ్స్ అని చెప్పేసి సపరేట్గా ఒక చాప్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 243ZH నుంచి ఆర్టికల్ 243ZT వరకు కోఆపరేటివ్కి సంబంధించి డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలో. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 2011లో మనకి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా న్యూస్లో ఉంటే వాటికి సంబంధించి మనకు స్టార్టింగ్ పోర్షన్లో ఏమున్నాయో కూడా చూసుకుంటే ఒకసారి రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై మంత్లో ఫస్ట్ సాటర్డేని మనము డే ఆఫ్ కోఆపరేటివ్స్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే July 5th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోరు July 5th, కాకపోతే ఈ ఇయర్ July 5th అవుతుంది కాబట్టి ఆ రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ 2025ని మనము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా గుర్తించడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, సబ్ లెఫ్టినెంటల్ ఆస్థా పూనియా గారు ఒక రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ నేవీ ఫైటర్ పైలట్ ట్రైనీగా ఎన్నికవడం జరిగింది. సో మనకి ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్ ఫోర్స్లో ఆల్రెడీ ఉమెన్ ఫైటర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఉమెన్ పైలట్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేవీకి సంబంధించి ఇప్పుడు INS విక్రాంత్, INS విక్రమాదిత్య దగ్గర బేసిక్గా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఫైటర్ జెట్స్. ఆ ఫైటర్ జెట్స్లో కూడా మనకి ఇప్పుడు ఉమెన్ పైలట్స్ని ఇండక్ట్ చేయబోతున్నారు. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ ఉమెన్ ట్రైనీగా ఎవరు? సబ్ లెఫ్టినెంటల్ ఆస్థా పూనియా గారిని ఎంచుకోవడం జరిగింది. సో వీరు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ నేవీ ఫైటర్ పైలట్ ట్రైనీ అన్నమాట. ఓకే, సబ్ లెఫ్టినెంటల్ ఆస్థా పూనియా. ఓకే, బేసిక్గా INS డేగా విశాఖపట్నంలో రీసెంట్గా ఒక ప్రోగ్రాంలో ఇది నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ నేవీస్ ఫైటర్ పైలట్ ట్రైనింగ్కి ఎన్నికవడం జరిగింది. వింగ్ సెరమనీ అనేది హాక్ కన్వెన్షన్ కోర్స్లో భాగంగా చేయడం జరిగింది. ఓకే, మార్క్స్ ఏ బోల్డ్ స్టెప్ ఉమెన్ ఇన్ కాంబాట్. సో బేసిక్గా మనం చూసాం రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ని కూడా లీడ్ చేసింది మనకి ఇండియన్ ఆర్మీ నుంచి, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా లీడ్ చేసింది ఎవరు? ఉమెన్ రిప్రజెంటేటివ్స్. సో మనము మన మహిళా సాధికారతకు కూడా ఉమెన్స్ ఇన్ కాంబాట్ అని చెప్పేసి కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, నారీ శక్తి ఇన్ డిఫెన్స్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. సో వీరు ట్రైనింగ్లో భాగంగా MiG-29K అదేవిధంగా రఫేల్ మెరైన్స్ ఏవైతే ఉన్నాయో, రాబోయే రఫేల్ మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నడిపే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ షట్స్ డౌన్ పాకిస్తాన్ ఆఫీస్ ఆఫ్టర్ 25 years. సో గ్లోబల్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు బేసిక్గా కొన్ని ఆఫీసెస్లో లే ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా కొన్ని బ్రాంచెస్ని తీసివేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పాకిస్తాన్లో ఏదైతే ఆపరేట్ చేస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని షట్ డౌన్ చేయడం జరిగింది. సో 25 సంవత్సరాల క్రితము మైక్రోసాఫ్ట్ అక్కడ దాని రీజనల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని షట్ డౌన్ చేయడం జరిగింది. సో దీంతో ఈ పాకిస్తాన్ ఏదైతే రీజనల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఐర్లాండ్ హబ్ దీన్ని తీసుకోబోతుందన్నమాట. సో ఇక్కడ జరిగేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ ఆపరేషన్స్ అని ఇప్పుడు ఐర్లాండ్లో ఉన్నటువంటి హబ్ ఆ మైక్రోసాఫ్ట్ ఆఫీసు దీన్ని డీల్ చేయబోతుంది. సో క్వశ్చన్ మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, మైక్రోసాఫ్ట్ ఇటీవల కాలంలో గ్లోబల్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా ఏ దేశంలో తన 25 సంవత్సరాల కార్యకలాపాలను నిలిపివేసింది అంటే పాకిస్తాన్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి దయచేసి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.